స్తోత్రాలు. సమయంలో సమయం నాకు ఇచ్చిన సార్ గారికి మీ అందరికీ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నా. మహాగరుడ పరిశుద్ధుడైన యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎంతో మీరు ప్రేమించి కరుణించి మరొక పునరుద్ధాన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. దేవా, పరిశుద్ధమైన మిమ్మల్ని ఆరాధించడానికి ఘనపరచడానికి ఈ పరిశుద్ధమైన స్థలంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు ప్రభు. దేవా, కొన్ని నిమిషాలు మీ వాక్యములు ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ కి సంబంధించిన ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1971 సంవత్సరంలో అమెరికా దేశానికి చెందిన వ్యక్తి జేమ్స్ బి ఐర్విన్ అనే సైంటిస్ట్ చంద్రమండలంపైకి వెళ్ళాడు. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత 3 రోజుల నుండి వచ్చిన తర్వాత ఆయన ఇలా అన్నాడు, the greatest event in the human history is that God walking on the earth than man walking on the moon. మానవ చరిత్రలోని గొప్ప సంఘటన మానవుడు చంద్రమండలంపై నడవడం కాదు కానీ సృష్టికర్త అయిన మహాదేవుడు భూమిపైన నడవడం అని చెప్పాడు. అవునండి, మహాదేవుడైన యేసుక్రీస్తు ఆ భూమి మీదకి వచ్చినందు వలన, ఆయన ఈ లోకంలో జన్మించిన వలన మనం ఈ రీతిగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లేకపోతే క్రిస్మస్ యొక్క ఏంటంటే ఆ యొక్క పండుగలో వాతావరణంలో మనం ఉంటున్నాం. ఇది కేవలము ఆ మహాదేవుడైన యేసు క్రీస్తుని బట్టి. మహాదేవుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ మహాదేవుడు అనడానికి ఎన్నో రుచులు ఉన్నాయి. అయితే ఒక రుచుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మహాదేవుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు అనడానికి చరిత్ర ప్రకారంగా ఒక ఎవిడెన్స్ రుజువును కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఆ మహాదేవుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అయితే మొదటిగా ఆయన మహాదేవుడు అనడానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నవాడు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు అని అంటే ఆయన లోకంలో పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. ఈ లోకంలో పుట్టక ముందు నుంచే కాదండి, లోకము పుట్టక ముందు నుంచి కూడా ఉన్నవాడు యేసుక్రీస్తు. అయితే ఈ లోకంలో పుట్టక ముందు నుంచి ఉన్నవాడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి చాలాసార్లు దేవుని సావులు ఇలా చెప్తూ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అని చెబుతూ ఉంటారు. అని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు అని లోకంలోనికి రాకముందు నుంచి కూడా ఉన్నవాడు యేసుక్రీస్తు. వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను. ఈ వాక్యం ఎవరు అనంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆదియందు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే దేవుడు అది మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఎలా తెలుసు అంటే 14వ వచనంలో చెప్తా ఉంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించును. ఏ వాక్యం? ఆ వాక్యమే. ఆది ఉన్న వాక్యం కృపా, అక్కడ చెప్తున్నాడు ఆది ఉన్న వాక్యం ఏంటంటే శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించును. యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నవాడు అని శరీర రీతిగా లోకంలో జన్మించక ముందు నుంచి ఉన్నవాడు. అది యేసుక్రీస్తు మన శరీర రీతిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక దినాన
యూదులతోటి మాట్లాడుతూ ఇలా అన్నాడు, నా మాటలు ఒకడు గైకొని వాడెన్నడూ మరణాన్ని రుచి చూడడు అని చెప్పినప్పుడు అక్కడ యూదులు అంటున్నారు యేసయ్య తోటి, అబ్రహాము మరి లోకంలో పుట్టాడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా పుట్టాడు చనిపోయారు, నీవు అబ్రహాము కంటే గొప్పవాడువా అని యేసయ్య తోటి మాట్లాడుతుంటున్నప్పుడు అక్కడున్న యూదులతో యేసు ప్రభు చెప్తుంటున్న మాట అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అది అబ్రహాముకి యేసు క్రీస్తుకి ఆ వ్యత్యాసం చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. అబ్రహాము పాత నిబంధనలో కనబడతారు, యేసు క్రీస్తు కొత్త నిబంధనలో మనకు కనబడుతుంటారు. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అబ్రహాముకి మరి యేసు క్రీస్తు ఎనిమిది తరాలు గ్యాప్ ఉంది అని అంటే ఆ మాట చూడ ఎనిమిది తరాలు అనేది మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యోధులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 314 14 42 తరాలు జ్ఞాపకం అంట. అంటే 42 తరాల తర్వాత ఎవరు పుట్టారు? యేసు క్రీస్తు పుట్టారు. అది యేసు క్రీస్తు పుట్టి ఏమంటే అబ్రహాము కంటే ముందున్న వాడు అది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు మాత్రమే కాదు, యేసు క్రీస్తు లోకంలో పుట్టక నుంచి ఉన్నవాడు. అందుకని ఎవరంటే మహాదేవుడు, ఆయన గొప్పవాడు. అందుకని ఆ మహాదేవుని మనం కలిగి ఉంటే మనం ధన్యం. ఆ మహాదేవుని కలిగి ఉన్నందువలన మనం దీవించబడిన బిడ్డలం అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ మహాదేవుని ఒకవేళ కనుక మాటలు వింటే నీవు కలిగి లేకపోతే మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ మహాదేవుని విశ్వాసం ఉంచుమని ప్రభు బిడ్డకి మనం చేస్తుంటున్నాను. ఆ మహాదేవుని కలిగి ఉన్నందువలన మరి ఏం చేయాలంటే ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించే వారు ఉండాలి, ఆయన గణపరిచే వారు ఉండాలి, ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూస్తే ఆ మహాదేవుడైన యేసు క్రీస్తు మరి లోకానికి వచ్చామనడానికి చరిత్ర ప్రకారంగా ఒక రుజువును మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు క్రీస్తు ఈ చరిత్రకే ఆయన కేంద్ర బిందువై ఉన్నాడు. అంటే మానవ చరిత్రకి యేసు క్రీస్తు కేంద్ర బిందువై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ది సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ. ఎందుకంటే మీరు నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటున్నాము అని అంటే అది కేవలం యేసు క్రీస్తుని బట్టి. యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించినందువలన ఒక కాలం బీసీగా అంటే క్రీస్తు పూర్వంగా, ఒక కాలం ఏడిగా క్రీస్తు శకంగా పిలువబడుతూ ఉంది. అయితే యేసు క్రీస్తు పుట్టముందు జరిగిన సంఘటనలు క్రీస్తు పూర్వం అని చెబుతూ ఉంటారు. యేసు క్రీస్తు పుట్టిన తర్వాత జరిగిన సంఘటనలు క్రీస్తు శకం ఏడి అని అంటారు. కొంతమంది ఏడి అని అంటే ఆఫ్టర్ డెత్ అని అబ్రివేషనిస్తూ ఉంటారు అన్నమాట. ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అనే అర్థం కాదండి. అన్నో డొమిని అది లాటిన్ పదం నుంచి వచ్చింది. అన్నో డొమిని అని అర్థం, దానికి అర్థం ఏంటంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు సంవత్సరం అని అర్థం అన్నమాట. అందుకని ఏడి అని దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. యేసు క్రీస్తు ఈ మానవ చరిత్రకి కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఫ్రెంచ్ హిస్టోరియన్ ఒక ఆయన ఇలా అన్నాడు అన్నమాట, యేసు క్రీస్తు లేకుంటే చరిత్రకే అర్థం లేదు అని చెప్పాడు. యేసు క్రీస్తు మానవ చరిత్రకి కేంద్ర బిందువై ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు లోకంలో జన్మించాడు అని రుజువు ఉన్నప్పటికీ
చాలా మంది అజ్ఞానంలో ఉండి ఏమంటారంటే ఆయన పరాయి దేశపు దేవుడు, ఆయన ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు అని చాలా మంది అజ్ఞానం నుండి ఆ మహాదేవుడైన యేసు క్రీస్తు దగ్గరికి రాకుండా దూరంగా జీవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని కాపాడుతుంటున్నాడు. నిజంగా మహాదేవుడు ఆయన ఏంటంటే ఈ లోకంలో జన్మించాడు అనడానికి కూడా రుజువులు ఎన్నో ఉన్నాయి. అటువంటి దేవుని మనం కలిగినందుకు మనం ఆయనను స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా ఉండాలి అనేది విజ్ఞాపనం చేసుకుంటున్నాను. చూడగా ఆ మహాదేవుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? వాక్యం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసు క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, లేదా మహాదేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే పాపాలను తీసివేయడానికి యేసు క్రీస్తు లోకంలోకి ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పాపం అంటే మనం చూస్తుంటే పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే పాపం. మరి ఆదాము అవ్వలు వారిని దేవుడు సృష్టించి ఏదో తోటలో పెట్టిన తర్వాత వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నింటినీ కూడా నిర్భయంగా మీరు తినవచ్చును, కానీ మంచి చెడులను జ్ఞానం ఇచ్చే ఆ ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు, ఒకవేళ తింటే నిశ్చయంగా చస్తాను అని దేవుడు ఆజ్ఞనిచ్చాడు. అయితే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు లోబడలేదు, దేవునికి అవలే అయిపోయారు. అప్పటి నుంచి దేవునికి మానవునికి ఎడబాటు తెలిసింది. అది అప్పటి నుంచి ఆదాముని అవ్వని ఏదో తోట నుంచి దేవుడైన యెహోవా బయటికి నెట్టివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము వల్ల ఈ లోకంలోనికి పాపం వచ్చింది. వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఎవరో మనుషుడు? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము వచ్చింది. ఆదాము యొక్క పాపం ప్రతి వారి మీద మోపబడింది అని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ లోకంలో ప్రతి మానవుడు పాపము పుట్టి పాపంలో పెరుగుతూ ఉంటున్నాడు. ఏదో తప్పు చేసిన తర్వాత ఒక వ్యక్తి పాపి కాదు. కొంతమంది అంటారు, అది నేను తప్పు చేయలేదండి, నేను దొంగతనం చేయలేదు, లేకపోతే అబద్ధం అనేది, నేను ఎవరికి కూడా తప్పులేదు, అలాంటి చేయలేదు, అయితే నేను ఏ పాపిని కాదు అని అంటారు. కానీ వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచే మన పాపుల్ని. అందుకే దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ వచనం, నేను పాపం, నా తల్లి నన్ను పాపమునే గర్భం ధరించును అని చెప్తూ ఉంటాడు. అంటే దావీదు భక్తుడు అంటున్న మాట, నేను పుట్టినప్పటి నుంచి ఎవరంటే పాపిని అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది పాపమున్న ప్రతి మానవునికి ఒక ఆశ ఏంటంటే మోక్ష రాజ్యానికి వెళ్ళాలి అని. ఈ పాపంలో జీవిస్తున్నప్పటికీ ప్రతి మానవుని యొక్క కోరిక ఏంటంటే పరలోకం వెళ్ళాలి, దేవుడు నివసించే పట్టణానికి వెళ్ళాలి అని ఒక ఆశతోటి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారు, కొంతమంది పండుగలు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది కొన్ని నదులకు వెళ్తూ ఉంటారు. ఎందుకని మోక్షం కొరకు. కొంతమంది దాన ధర్మాలు చేసుకుంటారు. దాన ధర్మాలు చేయగలంట, కానీ దాన ధర్మాలు మనల్ని మోక్షరాజ్యానికి తీసుకెళ్ళం. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే మన నీతి క్రియలు దేవుడు సిగి మురికి గుడ్డలుగా ఉన్నాయి. ఈ పాపంలో ఉన్న మానవుని
రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి. ఎందుకంటే మన పాపం ఉన్నా కనుక ఈ పాపం ఉన్న మానవుడు ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా యోగ్యుడు కాదు. తన క్రియల చేత ఆ నరకం అనే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏ పనులు చేసినా దేవుని దృష్టికి అవి మురికిగొడలే. అది పాపం ఉన్న మానవుని రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి. అందుకే గబ్రియలు దూత మరియకు ప్రత్యక్షమై చెప్తుంటున్న మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు దేవుని దయను పొందుకున్నావు అని చెప్తూ నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన పేరు యేసు అని మాటలు చెప్తుంటున్నప్పుడు మరియ అంటనమాట, నేనే పురుషుని ఎరగిన దానిని ఇది ఎలా సాక్ష్యం అని అంటే అప్పుడు ఆ దూత చెప్తుంటున్న మాట లోక రాష్ట్ర సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుతున్నాం. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, సర్వోన్నత శక్తి నిన్ను దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి సరిపోయిన వాడు, ప్రతి పాపిని రక్షించడానికి సరిపోయిన వాడు యేసుక్రీస్తు. అందుకని పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడండి, if our greatest need had been information, God would have sent for us an educator. If our greatest need had been technology, God would have sent for us a scientist. If our greatest need had been money, God would have sent for us an economist. But since our greatest need is forgiveness, salvation, God sent for a savior. అని చెప్పుకుంటూ వచ్చాడంటే మనకి ఇన్ఫర్మేషన్ అత్యంత అవసరమైనటువంటి దేవుడు ఒక ఎడ్యుకేటర్ని, చదువుని మన కొరకు పంపించి ఉండేవాడు. మనకు ఒకవేళ టెక్నాలజీ అత్యంత అవసరమై ఉండడం అయితే దేవుడు ఒక సైంటిస్ట్ ని లోకంలోనికి పంపించి ఉండేవాడు. మనకు ఒకవేళ డబ్బే అంత అత్యంత అవసరమైనడం అయితే దేవుడు ఒక ధనవంతుని ఈ లోకంలోనికి పంపించి ఉండేవాడు. కానీ మనకు అత్యంత అవసరమైనది ఏమిటి అనంటే పాప క్షమాపణ, రక్షణ. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా ఈ లోకంలోనికి పంపించాడు. కుమారుడు అదే లోక రాష్ట్ర సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తుంటున్న మాట, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోకు మా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. మనకి రక్షణ అవసరం అంటే పాప క్షమాపణ అవసరం కనుక తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తుని రక్షకుడిగా ఈ లోకంలోనికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, మనకి రక్షణ అవసరం. మనం మన స్వయం క్రియల చేత, మన సొంత కార్యాల చేత మనం రక్షించబడలేం. అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రక్షకుడికి వచ్చి మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన ఆ యొక్క బాధను, మనం పొందవలసిన శ్రమను ఆయన మీద వేసుకుని మన పాపాలన్నింటిని కూడా ఆ శిలువకు తీసుకెళ్లి ఆ రేకుల మీద ఆయన పాపాలన్నింటినీ కూడా దిగొట్టును అని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు మనల్ని నరకం అనే శిక్ష నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆయన వలన మనం ఈ దినాన ఈ రీతిగా కూర్చోగలుగుతున్నాం, ఈ రీతిగా మనం చెప్పగలుగుతున్నాం. ఏంటంటే ఒకవేళ ఈ లోకంలో కనుమూసి నేను పరలోకంలో ఉంటాం అది నిరీక్షణతోటి మన ముందు కొనసాగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మహాదేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడంటే
మనల్ని రక్షించడానికి, పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. ఇది ఉదయకాల సమయంలో మనం అడుగుతుంటున్నాం, ఒకవేళ యేసుక్రీస్తుకి తమ జీవితాన్ని సమర్పించిన వారికి చెబుతుంటున్న మాట, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం రక్షకుడిగా దావీదు పట్టణంలో బెత్లెహేములో జన్మించాడు. అయితే రక్షకుడిగా నీ హృదయంలో జన్మించాడా లేదా అని అడుగుతుంటున్నాడు. ఒకవేళ కనుక నీ హృదయాన్ని ఆయన సమర్పించకపోతే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఆయనకు స్థానం నీవు. యేసయ్యా నాలోనికి రండి అని ఆహ్వానిస్తే తప్పకుండా నేను రక్షించగలిగిన మహాదేవుడు అయిన ఒక సంఘటన మీకు చెప్తాను. డిఎల్ మూడి గారు ఆయన ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం చెబుతూ ఉంటున్నారు. చాలా మంది ఉంటున్నారు. చాలా మంది పశ్చాత్తాపడి తమ జీవితాలు యేసుక్రీస్తుకి సమర్పణ చేస్తూ ఉంటున్నారు. అయితే ఒక యవనస్తురాలు, ఆమె కూడా వాక్యం వింటూ ఉంది. చాలా నచ్చింది వాక్యం. అయితే ఇప్పుడే కాదు, నేను హృదయాన్ని ఎందుకు దేవునికి తర్వాత సమయం ఉంది కదా అని తన వెంట మనస్సాక్షిని ఏం చేసిందంటే అని చేసుకుని ఏమాత్రం కూడా తన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వడానికి ఇష్టపడలా. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత డిఎల్ మూడి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెబుతుందంట, అయ్యో వాక్యం చాలా బాగుందండి, నాతో దేవుడు మాట్లాడాడు మీ ద్వారా అని ఆయన చెప్పిందంట. నాకు ఇష్టం మీకు ఇస్తున్నానండి, నేను పలానా చోటు ఉంటాను. అయితే ఒకవేళ ఆ ప్రాంతం వచ్చినప్పుడు మా ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తానండి, తప్పకుండా మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పిందంట. సరేనమ్మా వస్తాను అని చెప్పారంట. అయితే అలా కొన్ని నెలలైన తర్వాత ఆమున్న ప్రాంతానికి డిఎల్ మూడి గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. ఆయన వస్తారని తెలిసి ఈ యవనస్తురాలు కూడా చాలా ఆనందపడింది. ఆ మీటింగ్ వెళ్ళింది. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిఎల్ మూడి గారి దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, అయ్యగారు మిమ్మల్ని పలానా సంవత్సరంలో పలానా చోట కలిసానండి. అయితే నేను ఉండేది ఈ ఏరియాలోనే, మీరు మా ఇంటికి రావాలి అని చెప్పిందంట. సరేనా వస్తానని చెప్పారు. ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. స్నాక్స్ పెట్టింది. పెట్టిన తర్వాత కాఫీ కూడా ప్రిపేర్ చేసి ఆయన దగ్గర తీసుకుని వచ్చింది. అయితే ఆయన మాట్లాడుతూ వచ్చిన, అమ్మా నువ్వు రక్షించబడ్డావా అని అంటూ ఉంటే ఆమె దాన్ని డైవర్ట్ చేస్తూ ఏదో వేరేది మాట్లాడుతూ ఉంటాడంట. మళ్ళా అమ్మా నువ్వు రక్షించబడ్డావా అని అంటే అమ్మన్నదంట, అయ్యగారు ఇక నాకు వయసు ఉందండి, నేను సినీ ఫీల్డ్ లో నేను ఉంటున్నాను, నేను తర్వాత నా జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇస్తాను అని చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే ఆ కాఫీ తాగి ఆ డిఎల్ మూడి గారు ఆఫ్ చేసి అలా తీసుకుమ్మా అన్నాడు. లేదండి నాకుందండి, నాకు అప్పుందండి, నేను తాగుతానండి, ఈ కాఫీ ఉందండి అని చెప్తుందంట. లేదమ్మా తీసుకోమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఏంటంటే నువ్వు తీసుకోవట్లేదండి, నీ ఎంగలైనా ఈ కాఫీ తాగడానికే నువ్వు ఇష్టపడట్లేదే, నీ ఎంగలైపోయిన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇస్తావా అని అన్నాడంట. అవును, చాలా మంది ఏం చేస్తారంటే నా సమయం ఉంది కదా, నాకు వయసు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు నా జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేది, తర్వాత ఇద్దాంలే, ఇంక ఎంజాయ్ చేసే టైం ఉంది, వయసు ఉంది కదా, వయసు అయిన తర్వాత ఇద్దాంలే అని చాలా మంది వాయిదాలు వేస్తూ ఉంటారు. చాలా మంది దేవునికి తమ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలను ఆయనకు సమర్పణ చేసే వారిగా మనం ఉండాలి. మన జీవితం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటివి మన జీవితాలు. నిజంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించకపోతే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వమని ప్రభు పెట్టాలని మనం చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ఆయన మహాదేవుడు మానవునిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, మనల్ని రక్షించినందుకు ఆయన స్తుతించే వారిగా, ఆయన గణపరిచే వారిగా మనం ఉండాలి. విషయాలు చూసాం. ఆయన మహాదేవుడు అనడానికి ఒక రుసువు ఏమిటంటే ఆయన ఆలోచించి ఉన్నవాడు. ఆయన మహాదేవుడు అనడానికి, ఆయన మహాదేవుడు మానవుడు వచ్చాడు చరిత్ర ప్రకారంగా ఒక రుసువు ఏమిటంటే, మరి ఈ మానవ చరిత్రే 2 భాగాలుగా విభజించబడింది, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. ఆ మహాదేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు అనంటే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన మహాదేవుడు ఆదరించున్నవాడు. ఆయన మనం స్తుతించేవారిగా, గణపరిచేవారిగా
ఉండాలి. ఆ రీతిగా దేవుడు సహాయం చేసి నడిపించును గాక.